రాష్ట్రంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు వ్యక్తిగత విమర్శలతో రాజకీయాలను దిగజారుస్తున్నారని ఫైర్ అయ్యారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఒకరిపై ఒకరు దూషణలతో ప్రజలు సిగ్గుతో తలదించుకుంటున్నారని చెప్పారు. హైదరాబాద్ కాచిగూడలో మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి 101వ జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు కిషన్ రెడ్డి. వాజ్పేయి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. మహిళలకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. దేశ హితం కోసం అనేక సంస్కరణలు తీసుకువచ్చిన మహానీయుడు వాజ్పేయి అని కొనివాడారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. అనేక సేవలు అందించినటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు 3 సార్లు ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టి అనేక విషయాలలో దేశ హితం కోసం నిర్ణయాలు తీసుకున్నటువంటి మహానుభావుడు, అజాత శత్రువు, దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టినటువంటి వ్యక్తి, మరి దేశంలో ఉగ్రవాదాన్ని అరికట్టడం కోసం కఠినమైన నిర్ణయాలు తీసుకున్నటువంటి వ్యక్తి. అలాంటి మహానుభావుడి యొక్క జన్మదిన ఉత్సవాలను దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాము. కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు, అనేక సామాజిక సంస్థలు కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. గత సంవత్సరం డిసెంబర్ 25 నుంచి ఈ 25 వరకు కూడా సంవత్సరం పాటు అనేక కార్యక్రమాలు మేము కేంద్ర ప్రభుత్వం తరఫున చేపట్టడం జరిగింది. ఎవరైతే రాజకీయ నాయకులు పనిచేస్తూ ఉన్నారో, రాజకీయాలలో రావాలనుకుంటున్నారో వాళ్ళు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం, ఆయన ఆదర్శంగా తీసుకొని పనిచేయాల్సిన అవసరం. వాజ్పేయి గారు ఏ రోజు కూడా ఏ ఒక్క రాజకీయ ప్రత్యర్థిని పల్లెత్తు మాట అనకుండా సమస్య పైన నేను మాట్లాడేటువంటి వ్యక్తి. ఆ రకంగా తనకంటూ ఒక స్థానాన్ని సంపాదించుకున్నటువంటి మహానుభావుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. ఈరోజు దేశ రాష్ట్ర రాజకీయాలలో ఏ రకంగా రాజకీయ పార్టీలు వ్యవహారం చేస్తూ ఉన్నాయి, ప్రత్యర్థుల మీద విమర్శిస్తున్నప్పుడు ఏ రకమైనటువంటి భాష ఉపయోగిస్తున్నారు. చాలా కీలకమైన పాత్ర. అంటే ప్రత్యర్థులను విమర్శించడమే, అవమానం చేయడమే, మరి పార్లమెంటరీ భాష వ్యతిరేకంగా అసభ్యమైనటువంటి భాషను ఉపయోగించడమే రాజకీయాలు అనుకుంటున్నారు. ఆ రకంగా ఉపయోగించిన నాయకులే మంచి నాయకులుగా ఈరోజు కొంతమంది భావిస్తూ ఉన్నారు. ఇది చాలా